డిఎల్ఎఫ్ దళిత నాయకత్వ వేదికలో పాల్గొనే అవకాశం ఇచ్చి 4 మాటలు మీతో మాట్లాడే అవకాశం కల్పించినందుకు డిఎల్ఎఫ్ వేదిక నిర్వాహకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక జైభీములు. ముఖ్యంగా సురేష్ అన్న ఈ వేదిక నన్ను పిలిచినప్పుడు నాకు ఒక చిన్న నోట్ కూడా పంపించాడు. మనందరికీ లెల్లె సురేష్ గత 30 ఏళ్ళుగా పరిచయం అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. అలాగే చాలామంది చింతాస్వామి కానీ, మన ప్రభాకర్ కానీ, అనేక మంది ఈ వేదికలో భాగస్వాములు అవుతున్న వేణు కానీ, వీళ్ళందరూ మనకి 30-35 ఏళ్ళుగా పరిచయస్తులు. వీళ్ళు నా పరిచయంలో నేను గమనించిన మేరకు వాళ్ళు ఏ రోజు దళితుల పేరు చెప్పి లబ్ధి పొందడానికి ప్రయత్నించిన వాళ్ళు కాదు. ఏ రోజు వ్యక్తిగతంగా తమ నాయకత్వం కోసం మాత్రమే పనిచేసిన వాళ్ళు కాదు. ఏ రోజు ఈ కార్యక్రమం చేస్తే నాకేదుకో స్వలాభం ఉంటుంది, ఆర్థికంగా లాభం అవుతుంది అని ఆశించిన వాళ్ళు కాదు. ఇలాంటి ఒక నిజాయితీపరులు, విద్యావంతులు, ఒక సమిష్టి తత్వం కోసం తాపత్రయపడేవాళ్ళు ఈ డిఎల్ఎఫ్ను ప్రారంభించి ఈ ప్రారంభోత్సవానికి మనల్ని అందరినీ పిలిచారు. ఖచ్చితంగా ఈ డిఎల్ఎఫ్ మనందరి నమ్మకాన్ని, మనందరి యొక్క విశ్వాసాన్ని నిలుపుతుందని నేను ఘంటాపథంగా నమ్ముతూ ఉన్నాను. కనుక సురేష్ అన్నకి మొదటగా నా అభినందనలు, ఆ టీం అందరికీ కూడా నా అభినందనలు. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ గంటల తరబడి మాట్లాడగలిగిన వాళ్ళే. ముందున్న వాళ్ళు కూడా ఒక 2 గంటలు, 2 రోజులు, 20 రోజులు కూడా మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నారు. అంత జీవిత అనుభవం, అంత పోరాట అనుభవం, అంత అధ్యయన అనుభవం ఉన్నవాళ్లే ఉన్నారు. కనుక నేను కూడా కొన్ని 4 మాటలు మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ నాయకత్వ నిర్మాణం సంక్షోభం నుంచి సమిష్టి శక్తి కోసం, ఇది లెల్లె సురేష్ గారు ఈవేళ మనందరి ముందు ఉంచిన టాపిక్. ఈ నాయకత్వ నిర్మాణం కావాలి. ఎవరి కోసం? దళితుల కోసం. సంక్షోభం నుంచి ఒక సమిష్టి శక్తిగా రూపొందాలి. ఎవరి కోసం? దళితుల విముక్తి కోసం. ఇది చాలా పెద్ద టాస్క్, పెద్ద అజెండా. అది ఆ అజెండాకు సంబంధించి ఆయన చాలా కష్టపడి ఆ టీం అంతా ఒక బుక్లెట్ కూడా తయారు చేశారు. సో ఆ బుక్లెట్ అంతా నేను కూడా చూశాను. అంటే ఇప్పుడున్న సమకాలీన సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితుల మీద ఒక డిఎల్ఎఫ్ అవగాహన ఏంటి అనేదాన్ని ఒక నోట్ తయారు చేశారు, మనందరికీ కూడా ఇచ్చారు. అంటే ఎంత నిర్మాణాత్మకంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి. వచ్చిన వాళ్ళు దూర దూరాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, వాళ్ళ శ్రమ, వాళ్ళ ఆర్థిక భారం, వాళ్ళ సమయం, ఇంత దూరం వచ్చిన తర్వాత వేదిక మీద ఉన్న వాళ్ళు లేదా పిలిచిన వాళ్ళు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళిపోవడం కాకుండా దానికి ఒక డైరెక్షన్ ఇచ్చి దాని మీద ఒక నిర్మాణాత్మకమైనటువంటి చర్చని ఈవేళ వారు ఆహ్వానించారు. ఇది చాలా శుభ పరిణామం. సో మనకు అక్కడ పెట్టినట్టు ఏ న్యూ బిగినింగ్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ న్యూ బిగినింగ్ తెలుగు రాష్ట్రాల నలుమూలల వెళ్ళి ఇది ఒక ప్రపంచంలాగా ఒక అద్భుతంగా ఏ దళితుల విముక్తి కోసం ఒక లక్ష్యాన్ని పెట్టుకుని సంస్థను ప్రారంభించారో ఆ లక్ష్యం దిశగా మన వాళ్ళందరూ దాంట్లో భాగస్వామ్యం అయ్యేటట్టుగా ఈ పని మొదలవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. నాయకత్వ నిర్మాణం అనేది
చాలా ఉదాహరణలు మనకు ఉన్నాయి. చరిత్ర పొడవునా దళిత ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి నాయకుల యొక్క అనుభవాలు, చరిత్రలు కూడా మన ముందున్నాయి. కొంతమంది నాయకుల్ని కొన్ని సందర్భాలు క్రియేట్ చేస్తాయి. కొన్ని నాయకుల్ని కొన్ని డిమాండ్లతో కొంతమంది నాయకులు పుడతారు, లేదా కొన్ని ఎమోషనల్ ఇష్యూస్తో నాయకత్వం వస్తుంది, లేదు ఒక సమగ్రమైన అవగాహనతో పనిచేస్తూ కూడా నాయకత్వం వస్తుంది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అనేక కమ్యూనిస్ట్ ఉద్యమాలు, నక్సలైట్ ఉద్యమాలు, దళిత ఉద్యమాలులో పాల్గొన్న కార్యకర్తల దగ్గర నుంచి దానికి నాయకత్వం వహించే నాయకుల దాకా మన దగ్గర కూడా ఉన్నారు చాలామంది. కనుక ఇలాంటి సభలు, వేల సభలు అటెండ్ చేసిన వాళ్ళు, అనుభవాలు గ్రహించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ న్యూ బిగినింగ్ని మనం ఒక పాజిటివ్ దృక్పథంతో మొదలవ్వాలి. సూర్యప్రకాష్ గారు ఒక డైరెక్షన్ చెప్పారు. ఐ అప్రిషియేట్ హిమ్, ఐ అప్లాజ్ హిమ్. ముఖ్యంగా దళితులు అనగానే మాలమాదిగులు, 59 కులాలు, అస్పృశ్యులు, ఈ కేటగిరీ వరకే మనం పరిమితమై మాట్లాడుకుందాం ఇవాళకి. మేము విద్యార్థి దశలో ఉమ్మడి దళిత ఉద్యమంలోంచి మేము వచ్చిన వాళ్ళం. మాదిగోళ్ళ ఇంట్లో పడుకున్నాం, అక్కడే తిన్నాం. మాలోళ్ళ ఇంట్లో పడుకున్నారు, మాదిగోళ్ళు అక్కడే తిన్నారు. అప్పుడు మాకు దళిత స్పృహ తప్ప క్యాస్ట్, పర్టికులర్ క్యాస్ట్ స్పృహ ఆ ఉద్యమం ఇవ్వలేదు మాకు. కొన్ని దశాబ్దాల తర్వాత ఒక ఐడెంటిటీ మూమెంట్స్ వచ్చాయి. దానిలో పాజిటివ్ అంశాలు ఉన్నాయి, కొన్ని నెగిటివ్ అంశాలు కూడా ఉన్నాయి. పాజిటివ్ అంశాలని మనం చర్చించుకోవాలి, నెగిటివ్ అంశాలను కూడా విశ్లేషించుకోవాలి. కొన్ని ఇటీవల 2-3 విషయాలు నేను ఊరికే సందర్భం కనుక 2-3 నెగిటివ్ విషయాలు చెప్తాను. పాజిటివ్ విషయాలు చాలామంది మాట్లాడతారు. అదేంటి నువ్వు పాజిటివ్గా మాట్లాడదామని మొదలుపెట్టి నువ్వెందుకు నెగిటివ్ అని చెప్తామని అనుకోవద్దు. దాంట్లోంచి పాజిటివ్ అంశాన్ని తీసుకోవడం కోసం నేను వాటిని ప్రస్తావిస్తా ఉన్నాను. తెలంగాణ క్యాబినెట్లో 2 దళిత వర్గాల నుంచి మంత్రులు ఉన్నారు మొన్నటి వరకు, ఇప్పుడు 4 అయ్యారు. ఆ 2 మీద గత 2 నెలలుగా విపరీతమైన చర్చ జరిగింది. అసలు ఒక ఆయన మాలోడు కాదని, ఇంకొక ఆయన మాదిగోడు కాదని. సో ఇది చాలా తీవ్రమైన చర్చే. గతంలో వాళ్ళని ఎప్పుడు అలా చూడలేదు. ఒక ఐడెంటిటీ వచ్చేసరికి మనం అలా చూడాల్సిన సందర్భంలోకి నెట్టబడ్డాం. వాళ్ళు కూడా అలా పెరుగుంటారని నేను అనుకోను. వాళ్ళు కూడా ఆ బ్రాటప్తో, వాళ్ళ ఐడెంటిటీతో మాత్రమే పెరిగి అక్కడ మాత్రమే ఉంటే వాళ్ళు అంత స్థాయికి ఎదగరు. అంటే మన యొక్క సూక్ష్మ దృష్టి ఎంతవరకు వెళ్ళిందంటే, ఒక పెద్ద రాష్ట్రానికి మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళని కూడా నువ్వు పలానా కులం, మా కులం కాదు, నువ్వు పలానా కులం, నువ్వు మా కులం కాదు అని విమర్శించే స్థాయికి వెళ్ళింది. అయితే అదేమో అవాస్తవమా? బహుశా అది అవాస్తవం కూడా కాదు, నిజమే. వాళ్ళు పుట్టి పెరిగిన ఆ సామాజిక సమూహంలోంచి ఎదిగి వాళ్ళు ఒక ఉమ్మడి చైతన్యంతో, లేకపోతే ఒక పెద్ద రాజకీయ చైతన్యంతో ఒక పెద్ద లీడర్లుగా ఎదిగిన వాళ్ళు. అంతకుముందు ఎన్నికల టైంలో నేను కొన్ని ఉదాహరణలు చూశాను. ఒక ఆయన పేరొద్దు, ఒక వరంగల్ ఎంపీకి పోటీ చేస్తుంది ఒక అమ్మాయి. ఆమె అసలు నువ్వు దళితురాలే కాదు, ముస్లిం అంటారు. అంటే మన చైతన్యం ఎక్కడి వరకు వెళ్ళింది? ఇది పాజిటివ్ విషయమా, నెగిటివ్ విషయమా? కనుక ఉమ్మడి దళిత స్పృహని తిరిగి రాబట్టాలి అంటే మన ఆలోచనలకి, మన కార్యాచరణలకి ఒక మేధోపరమైన అంచనా ఉండాలి. ఆ మేధోపరమైన అంచనా లేకపోతే, ఒక మార్గదర్శకత్వం లేకపోతే దళితుల్ని
ఇలా విమర్శిస్తూ ఐక్యం చేయటం అనేది అసాధ్యం అవుతుంది. ఇక గత 20-30 ఏళ్ళుగా చాలామంది చాలా చోట్ల బాధపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఈ ఉమ్మడి దళిత ఉద్యమం లేదా బహుజన సమాజ్ ఉద్యమం యొక్క స్పృహతో పెరిగిన వాళ్ళు మాలమాదిగలు ఇద్దరు కూడా సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఉద్యోగస్తుల్లో కూడా అలా చీలికలు వచ్చినప్పుడు ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకున్న వాళ్ళు, దెబ్బ తీసుకోగలిగటానికి ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా నాకు చాలామంది తెలుసు. కనుక అక్కడి నుంచి ఇప్పుడు వర్గీకరణ సమస్య ఒకటి ముగింపుకు వచ్చింది ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో. మరి ఇప్పుడు ఏం ఆలోచన చేయాలి? వాటికి ఉండే పరిమితులను అధిగమించి ఎలా ముందుకెళ్ళాలి? సరిగ్గా ఈ సమయంలో మనందరం లోపల ఆలోచిస్తున్న సమయంలో సురేష్ గారు ఒక మంచి ప్రారంభాన్ని ఈవేళ ప్రారంభించారు. మనందరి తరఫున వారికి ఒకసారి అప్రిషియేట్ చేయండి. అయితే ఈ వేదిక మనం చాలాసార్లు సమీక్షలు చేసుకున్నాం. అనేక డెఫోడమ్ అని ఒక సంస్థ పెట్టాడు మా అంబేద్కర్ అన్న. 2-3 రోజులు చర్చించి డాక్యుమెంట్ల కోసం తయారు చేసి చాలా చర్చలు చేశారు. అక్కడి నుంచి చాలా సంస్థలు వచ్చాయి, కుల నిర్మూలన సంఘాలు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘాలు. సో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి చాలా. బట్ ఇట్స్ నీడ్ ఆఫ్ ది అవర్ ఈజ్ ఈవేళ మంచి చారిత్రక సందర్భం ఏమిటంటే మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో దళితుల్ని సంఘటితపరిచి సమిష్టి తత్వంలోకి తీసుకొచ్చి ఒక శక్తిగా మార్చి దాంట్లోంచి నాయకత్వాన్ని, అలాంటి ఆలోచనలు కలిగిన నాయకుల్ని తయారు చేసి మనం అనుకునే లక్ష్యం వైపు పయనింప చేయటం అనేది ఈవేళ ఉన్న నీడ్ ఆఫ్ ది అవర్. దాన్ని ఇది తొలి ప్రారంభం మాత్రమే. కనుక ఈ డిఎల్ఎఫ్కి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఈ చర్చని అన్ని జిల్లా సెంటర్లో కొనసాగించాలని, ఉమ్మడి ఆ రెండు రాష్ట్రాల్లో కూడా వీలైతే చర్చించాలని, అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్తో, విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు కానీ, ఎన్జిఓలు కానీ, వేరే ప్రజా సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ ఒక లక్ష్యం వాళ్ళ ముందు పెట్టి ఒక రోజంతా ఇలా భోజనం చేసి హాయిగా చర్చించి ఒక యాక్సెప్టెన్స్ తీసుకురావడానికి చాలా మనందరం కూడా ప్రయత్నం చేయాల్సిన టార్గెట్ ఉంది. అదేమి చిన్న విషయం కాదు. ఎందుకంటే ఈవేళ ఒక కులం సంఘం 100 సంఘాలు ఉంటాయి. ప్రతివాడు మా దగ్గర జాతీయ అధ్యక్షుడే, రాష్ట్ర అధ్యక్షుడు కూడా కాదు, జాతీయ అధ్యక్షుడే. కనుక 100 సంఘాలుగా విడిపోయి వాళ్ళు జాతీయ నాయకులుగా కార్డులు వేసుకుంటున్నారు. ఈవేళ ప్రతివాడు ఎంఆర్ఓ ఆఫీస్లో, పోలీస్ స్టేషన్లో, లేకపోతే ఎమ్మెల్యేల దగ్గర పంచాయతీలు చేయటానికి పరుగులు తీస్తున్న వాళ్ళే ఎక్కువ. కనుక మనకి చాలా కష్టమైన పని ఉంది. ఈ పనిని ఒక చిత్తశుద్ధితో కనుక ఒక మంచి టీం, వ్యక్తిగతంగా ఇప్పుడు నేనేదో అయిపోవాలి, నాకేదో స్వలాభం రావాలి, నేనేదో నా కోసం దీన్ని అంతా పోగేయాలి, యూట్యూబ్లో మాట్లాడితే ఎక్కువ వ్యూవర్షిప్ రావాలి, ఇట్లాంటి కొన్ని అంశాలని పరిమితం చేసుకుని ఒక బ్రాడ్ బేస్డ్గా, ముఖ్యంగా యంగర్ జనరేషన్స్ మనతో డీలింగ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు, డిగ్రీ చదువుతున్న వాళ్ళు మనతో ఎవరు రావట్లేదు, మన పిల్లలే రావట్లేదు. అంటే ఏమిటి? నెక్స్ట్ జనరేషన్ ఈ ఎజెండాని తీసుకెళ్ళగలిగిన వాళ్ళు మన కనెక్టివిటీ లేదు. వాడికి ఆ పెయిన్ కూడా తెలియట్లే. వాడికి హాయిగా సెల్ ఫోన్ వచ్చింది, ఇంటర్నెట్ వచ్చింది, పక్కింటోడు కూడా, పక్క గదివాడితో కూడా మాట్లాడే టైం లేదు. చాలా సమస్యలు ఉన్నాయి ఇవాళ. కానీ అదే టెక్నాలజీని మనం కూడా వినియోగించి వాడిని ఇన్స్పైర్ చేసి ఒక నెట్వర్క్లోకి తేవాలంటే మనం ప్లాన్ చేసుకోవాలి. చాలా మన నెరేషన్లో కూడా చాలా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటా. మనం మాట్లాడుతూ ఉంటే మన నెరేషన్లో నేనేదో గంభీరమైన ఉపన్యాసం ఇచ్చేసి చప్పట్లు కొట్టించుకుని వెళ్ళిపోతే చాలు అనే ధోరణి నేను చాలా మందిలో గమనిస్తూ ఉన్నాను. ఆ తర్వాత రెస్పాన్సిబిలిటీ, ఆ చెప్పిన ఉపన్యాసాన్ని కట్టుబడి
నిర్మాణం చేయటం కానీ పని చేయటం కానీ చాలా మందిలో కనిపించట్లేదు. రెండవది ఏమిటంటే, నేను ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తా. సుమారు ఆర్ఎస్ఎస్ ప్రారంభించి రేపు 100 ఏళ్ళు అయింది. పేష్వా రాజ్యాన్ని పోయిన తర్వాత తమ రాజ్యాధికారం కోసం ఒక సంస్థను పెట్టుకుని దాన్ని వాళ్ళు ఎలా కాయిన్ చేశారు? ఇది పేష్వా రాజ్యం కోసం అంటే మిగతా వాళ్ళు ఉండరు కదా వాళ్ళతో. మా సంస్థ పేష్వాల రాజ్యాన్ని తిరిగి పునర్నిర్మించడం కోసమే పెట్టుకున్నాం అంటే వాళ్ళు తప్ప ఎవరు ఉండరు కదా. కనుక వాళ్ళు ఒక బ్రాడ్ కాన్సెప్ట్ ఇచ్చారు దానికి, హిందూ రాష్ట్ర స్థాపన. సరిగ్గా అదే టైంలో మన తెలంగాణ ప్రాంతంలో భాగ్యరెడ్డి వరం గారు ఆది హిందూ ఉద్యమం ప్రారంభించారు. క్వైట్ ఆపోజిట్. హిందూ రాష్ట్ర ప్రయోజనాలు వేరు, ఆది హిందూ లక్ష్యం దాని విముక్తి ప్రయోజనం వేరు. అది ఆ కాలం నుంచి ఇప్పటి వరకు మనం రివ్యూ చేస్తే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ నెరేషన్లో చాలా బ్రాడ్గా మతానికి జీవన విధానానికి ముడిపెట్టి, మతానికి దేశభక్తికి ముడిపెట్టి, మతానికి జాతీయతకి ముడిపెట్టి వాళ్ళ నెరేషన్ చాలా ఎలా ఉందో మనందరం ఆలోచించాలి మేధావులుగా. అలాగే ఆది హిందూ ఉద్యమం మొదలైన తర్వాత ఈవేళ దళిత ఉద్యమం అనేక ప్రస్థానాలు 100 ఏళ్లలో మనం కూడా సమీక్షించుకోవాలి. మన నెరేషన్లో ఎలాంటి మార్పు రావాలి, మనం ప్రజలకి ఏ సందేశం, ప్రజలకే కాదు మన వాళ్ళకే కాదు దళితులకే కాదు ఈ దేశానికి ఏం సందేశం ఇవ్వాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రచన కమిటీలోకి వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడిన ఉపన్యాసం, అంతకుముందు ఆయన పోరాటం చేసినటువంటి దళితుల హక్కుల మీద పోరాటంతో పాటు ఆయన ఒక దేశ ఐక్యతని, ఒక సంఘటితమైన భారతదేశాన్ని ఉద్దేశించి ఆయన చాలా అద్భుతంగా మాట్లాడాడు. దళితులు సంఘటిత శక్తిని కూడా ఒక బ్రాడ్ బేస్డ్గా మనం మాట్లాడకపోతే మన క్యాన్వాస్ చాలా కుచించుకుపోద్ది. చివరికి నువ్వు మాదిగోడు కాదు మాలోడు కాదు అనే దగ్గర కూడా వెళ్ళొచ్చు. కనుక ఆ విస్తృతిని, ఆ పరిధిని మనం చాలా డిజైన్ చేసుకుని మన నెరేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి చుండూరు జరిగినప్పుడు 120 మంది ఎంపీలు భారత పార్లమెంట్లో ఒక ఒత్తిడి తెస్తే SC/ST అట్రాసిటీ యాక్ట్ కూడా చట్టమైంది దేశానికి అందరికీ. మన ఉద్యమం చేయొచ్చు, కారంచేడు చుండూరు. అంటే రూలింగ్ క్లాస్లోకి వెళ్ళిన దళితులను కూడా మనం లైజాన్ చేయగలిగితే ప్రజలకు కొన్ని మంచి ఫలితాలు కూడా వస్తాయని చెప్పడానికి నేను ఉదాహరణగా చెప్తున్నాను. ఇటీవల 23 అని ఒక సినిమా వచ్చింది. చలపతి విజయవర్ధన్లో ఉరి రద్దు మీద జరిగిన 23 మంది బస్సు దగ్ధం కేసులో చనిపోయిన దాని మీద ఒక సినిమా వచ్చింది. సరే, ఆ సినిమాలో ఫ్యాక్ట్స్ డిస్టార్షన్ ఉంది, అది వేరే విషయం. ఆ ఉరి రద్దు ఉద్యమం మేమంతా దాంట్లో పనిచేస్తున్నప్పుడు రాష్ట్రపతి దగ్గరికి రీచ్ అవ్వాలి, వాళ్ళ ఉరిని రద్దు చేయమని, జీవిత ఖైదుగా పెట్టమని చెప్పడానికి. మాకు ఆ రోజు కనిపించిన ఏకైక మనిషి గుడిసెల వెంకటస్వామి. గుడిసెల వెంకటస్వామి గారు స్వయంగా రాష్ట్రపతి దగ్గర తీసుకెళ్లి దాని రిప్రజెంటేషన్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే అది జీవిత ఖైదుగా మారింది KR నారాయణ గారు ఉండగా. అంటే మన పోరాటాలు, మన డిమాండ్లు, మనం తెల్ల చొక్కా వేసుకోగానే వీడి చెంచా మన భాషలో. మా జిల్కర్ శ్రీనివాస్ వాళ్ళ బ్లూ షర్ట్ వేసుకొచ్చాడు, తెల్ల చొక్కా వేసుకొస్తే ఇతను కూడా ఎవడో రూలింగ్ క్లాస్ చెంచా అయిపోయాడు. అంటే మన నెరేషన్ చాలా అడ్వర్స్గా ఉంటుంది. పూర్వం మాకు నక్సలైట్ పార్టీలు ఇచ్చిన సందేశం ఏంటంటే CPM వాడే మన ప్రధాన శత్రువు, CPI ప్రధాన శత్రువు, కమ్యూనిస్టులు ఇతర పార్టీలంతా నక్సలైట్లే కాదు, సాయుధ విప్లవం ప్రాణత్యాగం చేసి ఇక్కడ ఏళ్లాడదీస్తే తల వాడు ఒక్కడే త్యాగం చేసినట్టు అనే నెరేషన్ ఇచ్చాయి. దాంతో మనం ఎలా చూస్తాం, CPM వచ్చినా ఇటు ద్రోహ్యము అని మన పక్కన మాట్లాడతాం. అలాగే దళిత ఉద్యమంలో కూడా పాలక పార్టీల్లోకి వెళ్ళి ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన వాళ్ళందరినీ చెంచాలనే భాష మనం చాలామంది అంబేద్కర్ సంఘాల నాయకులందరూ వాడుతూ ఉన్నారు.
ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. కొంతమంది ఉండొచ్చు, ఇప్పుడు ఎందుకు వీరేష్ అని పిలిచాం మనం? మనవాడే, ఒక అవకాశం వచ్చింది, నాయకుడు అయ్యాడు, మనం గౌరవించుకోవాలి. అతను మన వెనకాల ఉంటే అతను కూడా నాలుగు గట్టిగా మాట్లాడతాడు. అక్కడ ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం ఎలా వచ్చింది? బయట ఉద్యమాలు చేసాం. పాలక వర్గాల్లో ఉండే మన వాళ్ళందరూ దాన్ని పికప్ చేసి పాలకుల్లో ఉండే బలహీనతని ఆసరా చేసుకుని ఆ చట్టం తేవడానికి వాళ్ళు బార్గెనింగ్ చేశారు. సో ఈ లైజర్ నడపటం అనేది బ్రాడ్ బేస్డ్గా ఆలోచిస్తే తప్ప అది సాధ్యం కాదు. కొన్ని సందర్భాల్లో ఎవడైనా అడ్డంగా వస్తే, ఎవడైనా ప్రతికూలంగా మాట్లాడితే ఖచ్చితంగా వాడిని మనం అడ్రస్ చేయాలి, వాడిని కన్విన్స్ చేయాలి, వాడిని అక్కడి నుంచి తప్పించాలి. ఆ వ్యూహం ఉండాలి. అలాంటి నెరేషన్ ఒకటి మనం బిల్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈవేళ గతంలో కన్నా ప్రమాదకరమైన పరిణామాలు ఉన్నాయి. ఒక సందర్భంలో చెప్తే మళ్ళీ మనుధర్మం తిరిగి పునఃప్రతిష్ఠ చేయబట్టడానికి కావాల్సిన ప్రాతిపదిక అంతా ఏర్పడింది. విపరీతమైన వనరులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. కొన్ని వేల సంస్థలు పుట్టుకొచ్చాయి. ప్రతి ఊరిలో టెంపుల్ కమిటీలన్నీ నెట్వర్క్లోకి వెళ్ళిపోయాయి. ఎక్కడెక్కడి నుంచో, గుజరాత్ నుంచి, రాజస్థాన్ నుంచి వచ్చిన మారువాడేవాడు ప్రతి ఊరిలో ఒక దుకాణం వెలుస్తుంది. వాడు కేవలం దుకాణమే, వ్యాపారమే అనుకోకండి, రేపటి నెట్వర్క్ కూడా. హైదరాబాద్కి వచ్చిన మార్వాడీలు, గుజరాతీలు అందరూ కూడా బీజేపీ కొట్టేస్తారు ఇక్కడ. అందుకనే బీజేపీ గెలుస్తుంటుంది. హైదరాబాద్లో కిషన్ రెడ్డి ఎందుకు గెలుస్తుంటాడు? కనుక మనం దళిత ఉద్యమం చాలా సమీక్షలు చేసుకోవాలి. ఇది బిగినింగ్ కనుక నేను ఇంకెక్కువ విషయాలు మాట్లాడకుండా, ఇది బిగినింగ్. అన్ని నెట్వర్క్లోకి వెళ్ళాలి. పెద్ద నెట్వర్క్ కావాలి. ఇప్పుడు అసలు ఇప్పుడున్న 10th క్లాస్ పిల్లలకి, ఇంటర్మీడియట్ పిల్లలకి, రేపు చదువుకునే పిల్లలకి మనం ఎలా చేరుకోగలము? హాస్టల్లోకి వెళ్ళి, పూర్వం మేము హాస్టల్లో పోరాటం మాదంతా. హాస్టల్కి వెళ్ళటం, తినటం, అక్కడ పడుకోవటం, వాడి సమస్యలు పట్టుకొని రిప్రజెంటేషన్ పట్టుకొని తీసుకుని వెళ్ళటం. ఈవేళ హాస్టల్లో పడుకునేవాడే లేడు. ఈవేళ హాస్టల్కి వెళ్తే ఆ పరిస్థితి లేదు. కనుక చాలా చాలా అంశాలని విస్తృతంగా ఏదైతే అవగాహన పత్రం ఇచ్చారో ఒక క్లారిటీ ఉంది, దాంట్లో ఒక డైరెక్షన్ ఉంది. అది మరింత విస్తృతం చేసుకుని, మరింత సలహాలు తీసుకుని, సూచనలు తీసుకుని, ఇప్పుడు పెద్ద పెద్ద గంభీరమైన జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు అవసరం లేదండి. మీరు సర్పంచులతో మాట్లాడండి, ఎంపీటీసీలతో మాట్లాడండి, వార్డు మెంబర్లతో మాట్లాడండి. అలాంటి లీడర్షిప్ చాలు. డీసెంట్రలైజ్డ్ లీడర్షిప్ ఉన్న కొన్ని డిమాండ్స్ని, కొన్ని ఇష్యూస్ని మనం నెట్వర్క్ చేయొచ్చు. ఇప్పుడు మన మోడల్ ఏమంటే, మన పెద్ద లీడర్ ఏం చేస్తాడు? చిన్న లీడర్లందరినీ ముందు తీసేస్తాడు. ఏదో ఒక పేరు చెప్పి, ఆడు ఒక్కడే లీడరు, ఆడు పిలిస్తే 1,00,000 మంది. సమాజం అంతా ఈడు ఒక్కడే పెద్ద లీడర్, ఇంకెవడు లేడు, ఆడు తప్ప ఇంకేం కాదని ఒక తప్పుడు అవగాహన. ఎందుకు? ఇంతకుముందు మనం మాట్లాడా వరచూరి, మన పసునూరి రవీంద్ర, జలుకర, విద్యాసాగర్, వీళ్ళందరూ నేను చూస్తున్నా. వాళ్ళు ఎంత బాగా ఎదిగారు, ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఎంత బాగా ఇన్స్పైర్ చేస్తున్నారు మన వాళ్ళందరినీ. కొన్ని లక్షల మంది కావాలి ఇలాంటి వాళ్ళు, ప్రతి ఊర్లో కావాలి. కనుక మనం ఈ పెద్ద పెద్ద నాయకత్వ భ్రమలను వదులుకొని చిన్న చిన్న నాయకుల్ని ఒక నెట్వర్క్లోకి తెస్తే కూడా ఈ నాయకత్వ నిర్మాణం చేయొచ్చు అనేది నా సూచన. ఈ సంక్షోభం అనేది ఇప్పుడే చెప్పాను కదా, మనుధర్మాన్ని తిరిగి పునరుద్ధరించే ఒక చారిత్రక పరిణామ క్రమం చాలా మన కళ్ళ ముందుకు వచ్చింది. కనుక ఇప్పుడు చాలా బ్రాడ్ బేస్డ్గా పనిచేయాలి. మనం దళితుల కోసం పనిచేయాలి, బహుజనుల కోసం పనిచేయాలి, సెక్యులరిజం కోసం పనిచేయాలి, ప్రజాస్వామ్యం కోసం పనిచేయాలి. దీనికోసం పనిచేసే వాళ్ళందరితో కూడా కలిసి పనిచేయాల్సిన పరిస్థితి మనకు ఉండాలి, ఆ విజన్ ఉండాలి. ఇప్పుడు క్రోనీ క్యాపిటలిజం అనేది చాలా భయంకరంగా ఉంది. నేను హైదరాబాద్ అటు వెళ్తే 20 ఏళ్ళ క్రితం వెళ్ళాం, అక్కడ అసలు ఏముండేది కాదు. ఈవేళ 20 ఏళ్ళ క్రితం వెళ్తే అదొక సింగపూర్ లాగా తయారైంది. అసలు అక్కడ బస్ స్టాప్ కూడా లేదు, ఎవడో ఆటో కూడా ఎక్కట్లేదు. అక్కడ కారు ఉంటే తప్ప ఎవడ అక్కడ తిరిగే పరిస్థితి లేదు. ఓకే, ఒక రాష్ట్రం డెవలప్మెంట్లో భాగంగా సిటీస్, నగరాల అభివృద్ధి చెందుతా మనకేం వ్యతిరేకం కాదు. ఆ పరిణామాన్ని అర్థం చేసుకోవాలి. అంటే క్యాపిటలిజం, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు, బ్రాహ్మణిజం, క్యాపిటలిజం ఈ దేశానికి ప్రధాన శత్రువులని. సరిగ్గా ఇప్పుడు అది బ్రాహ్మణిజాన్ని మనువాదంగాను, మనువాదాన్ని బ్రాహ్మణిజంగాను, క్యాపిటలిజం ఇప్పుడు వస్తున్న క్రోనీ క్యాపిటలిజాన్ని పోలిక చేసుకుంటే అంత పెద్ద లక్ష్యాన్ని అంబేద్కర్ గారు ఆ రోజే విశ్లేషించాడు. ఇప్పుడు కూడా అది మన కళ్ళ ముందుకు వచ్చేసింది, ఒక భూతంలాగా ఉంది. కనుక ఇలాంటి చారిత్రక సందర్భంలో ఈ
మినిమం డైలాగ్. ద్వేషించుకోవద్దు. ఒక 20 పార్టీలు ఉన్నాయి మన వాళ్ళకి, 100 సంఘాలు ఉన్నాయి, పార్టీలు కూడా ఉన్నాయి. ద్వేషం వద్దు, అందరితో నెట్వర్క్ బిల్డ్ చేద్దాం. ఒక ప్రాసెస్లో నిజంగా ఒక గొప్ప అద్భుతం జరగాల్సిన సందర్భం వస్తే అందరూ ఐక్యమవుతారు. కనుక ఆ దిశగా ఈ డిఎల్ఎఫ్ అనేది ఒక నిర్మాణాత్మకమైన పనిని ప్రారంభించింది. ఈ పనితో మేము ఉంటాం సురేష్ గారు, మేము మన వాళ్ళందరూ మీతో ఉంటారని నేను నమ్ముతున్నాను. మీరు దీన్ని ఆపకుండా కొనసాగించాలి. నేను ఇప్పుడే చెప్తున్నాను, బయట ఒక ఆయన డిఎల్ఎఫ్ పెట్టకపోతే సురేష్ అన్న నువ్వేం చేస్తున్నావు నేను అడగను కదా. ఇప్పుడు డిఎల్ఎఫ్ పెట్టాడు, నెల తర్వాత అడుగుతా అన్న ఏం చేస్తున్నావు డిఎల్ఎఫ్ అని. కనుక దాన్ని వెల్కమ్ చేయాలి. పని చేయడానికి వచ్చాడు కనుక మనం వెల్కమ్ చేద్దాం. ఐఎమ్ విత్ యూ. జై భీమ్. థ్యాంక్ యూ.